పాండవులు జయించారన్న పేరే గాని పొందిందేమీ లేదు. ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత, పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట. ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో కానీ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. అందుకని తెలుగులో సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయిందని. ఏమి సాధించావు నువ్వు ఇక్కడ? ఊరికే గెలిచామన్న పేరు. కానీ అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్ళీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు. అశ్వమేధం లవకుశలో కూడా ఉంది, తెలుసును కదా, పంపిస్తారు. గుర్రం ముఖం మీద ఒక పలకం ఏర్పాటు చేస్తారు. ఎవరైనా మా సామ్రాజ్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు. అందరూ అంగీకరించారు, దానికేమి ఇబ్బంది లేదు. కౌరవులనే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించరా? బభ్రువాహనుడు పాపం వినయ సంపన్నుడు, ఒక్కొక్కడు కష్టాలు కొని తెచ్చుకుంటాడు. అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు. అక్కడ కర్మ, ఎందుకంటే గంగమ్మ శాపం, ఆ బుద్ధి అలా పనిచేసింది, బుద్ధి కర్మానుసారని. ఆయన ఎదురొచ్చాడు, తండ్రిని తెలుసు, చిత్రాంగదగా పుట్టాడు ఆయన. తండ్రిని తెలుసు, నాన్నగారు మీరు వచ్చారు సంతోషం, మీతో నాకు యుద్ధం ఏమిటి? ఇదిగో మంగళహారతి బళ్ళెం పట్టుకుని నేను వచ్చాను, నా రాజ్యమే మీది, మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట, రేయ్ క్షత్రియ పుత్రుడివి కాదురా, యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా? నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉందిరా, దా యుద్ధానికి రా అన్నాడు. పనిగట్టుకుని తెచ్చుకున్నాడు. వాడు భయంకరమైన యుద్ధం చేశాడు. 2 దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు. అది లెక్క. కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే, మరెవరైనా ఒకటే ఇక్కడ. అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు, సంధి చేసే సమయాలు వేరు చేసుకోవాలి. అలా బభ్రువాహనుడి చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం. ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్ళీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా. మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు, ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు, తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది. రాయలై చిత్ర సామ్రాజ్యము నేనుచో అష్టదిగ్గజ కవులు అవని దిగరే. ఆయన శ్రీకృష్ణదేవరాయలై మహామంత్రి తిమ్మరసులో గాని, తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చెయ్యి మీసం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అండి. అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి, మన జాతి అంటే ఇదిరా, మన జాతి అంటే ఇదిరా, కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది, మరో రకంగా ఉండకూడదురా, మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వేళ కృష్ణదేవరాయలు లేడు. కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి, మీ పిల్లలకి చెప్పండి, భాష మిగులుతుంది, భగవంతుడు మిగులుతాడు. అంతటి ప్రేరణ. ఇంకా ఆయన జీవితంలో ఒక వైవిధ్యం ఏమిటంటే మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరి ఇంత పెంచు ధీమంతుడీవు. రాముడు వేసిన, కృష్ణుడు వేసిన, భీముడు పాత్ర వేసిన, భీష్ముడు పాత్ర వేసిన వారిలో ఉండే మంచితనాన్ని మరింత బాగా చూపించారు. ఎప్పుడు శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అర్థవాదం అంటారు. మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి. అర్థవాదం అంటే ఏమిటంటే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్నీ జోడించి ఘాటుగా చెప్తారు, నాటుకునేలా చెప్తారు. అది పూర్తిగా నిజం కాదు, అది అర్థవాదం. దాని పేరే అర్థవాదం, సగమే నిజమని. కానీ ఎందుకు చెబుతారు అంటే ఒకడు దుఃఖపడుతున్నాడు, వాడు దుఃఖం పోవాలి. నువ్వు తత్వజ్ఞానం బోధిస్తే వాడికి ఎక్కదు. కానీ బాబు ఇక్కడ పట్టాపురంలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది, రోజు ఒక 100 సార్లు, ఒక 10 సార్లు ప్రదక్షిణం చేయి, ఒక 40 రోజులు ఖచ్చితంగా చేయి, సత్యనారాయణ స్వామి నీ దుఃఖాన్ని తొలగిస్తాడు అంటే తొలగించకపోవడం సత్యనారాయణ స్వామి బాధ్యత. కానీ ముందు వీడు మనస్సులో ఉండే బాధ సగం తగ్గిపోతుందండి. అది దాని ప్రయోజనం. ఇది అందరూ అంగీకరించే విషయం. దీన్నే పురాణాల్లో అర్థవాదం అంటారు. అది పూర్తిగా మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు, కానీ మనిషి దుఃఖాన్ని ఉపశమింపజేస్తుంది. మనం రోగంతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా తగ్గకపోవచ్చమ్మా, కానీ ఆత్మీయులైన వారు ఎవరన్నా వచ్చి పలకరిస్తే తగ్గినట్టుగా ఉండట్లా. వాళ్ళు వెడుతుంటే అత్తయ్య రాక వచ్చావు, కాసేపు కూర్చో, 2 మాటలు మాట్లాడు, నీతో మాట్లాడుతుంటే నాకు తగ్గినట్టుగా ఉంది అని అనిపించట్లేదండి. అదే అర్థవాదం. ఆ అర్థవాదం ప్రకారం ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయించాలి అంటే మంచి మనిషిలో ఉండే మంచిని పెంచండి.
బాగా పెంచండి. ఇంకొంచెం మీరు అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు, పురాణాల్లో లేనిది చెప్పినా తప్పేం లేదు, సమాజం బాగుపడటం కోసం చెప్పాం. అలాగే చెడ్డ పాత్రల ప్రభావం సమాజం మీద లేకుండా ఉండాలి అంటే ఆ పాత్రల్లో ఉండే చెడుని వీలైనంత తొలగించి మంచి చూపిస్తే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇది రామారావు గారి ఉద్దేశం. ఆయన మంచి పాత్రల్లో ఉండే మంచిని పెంచేశాడు. చెడ్డ పాత్రలు ధరించి చెడును కూడా మంచిగా మార్చి పెన్మాయవీవు. మనం ఆయన శ్రీమద్ విరాట పర్వం చూస్తే కీచకుడు కూడా మంచివాడేనా అనిపిస్తుంది. దానవీర సూరకర్ణ చూస్తే కర్ణుడు ఇంత అద్భుతమైన వాడా అనిపిస్తుంది. దుర్యోధనుడు ఇంతకంటే ఇంత గొప్పవాడా అనిపిస్తుంది. వారిలో ఉండే మానవతా కోణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాడు ఆయన. మొత్తం మీద రామారావు గారి ఉద్దేశం సమాజం బాగుండడం, సమాజం బాగుండడం, సమాజం బాగుండడం. పెంచవలసిన దాన్ని పెంచాలి, నిందించవలసిన దాన్ని నిందించాలి, కొంచెం తీవ్రంగానే చెయ్యాలి దాన్ని. అప్పుడే సమాజం మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట వారి గురించి మనం చెప్పుకోవలసింది, ఇవాళ ఒక్క సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా అనేదో అంటున్నారు కొత్త మాట. నాకు పాన్ డబ్బాయే తెలుసు, పాన్ ఇండియా తెలియదు. ప్రతి సినిమా పాన్ ఇండియా. మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే. ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి, రాముడు పాత్ర హిందీలో వెయ్యండి, మేము తీస్తామని ₹1 కోటి ఇస్తామన్నారు. ఆ రోజుల్లో ₹1 కోటి చాలా ఎక్కువ అండి. 70లో ₹1 కోటి అంటే ఏమిటమ్మా, చాలా ఎక్కువ. ఆయన ఏమన్నారంటే, నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట, కోటి ఎందుకండి, తెలుగులో తీయండి, 10 లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు. మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి, ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోల్డు కథలు రావాలి, రాముడికి సంబంధించి బోల్డు కథలు రావాలి. తెలుగులో తీయండి, నా భాషకి మేలు జరుగుతుంది, నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి, నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడండి ఎన్టీఆర్. కోటి నాకు అక్కర్లేదు, నా భాషలో తీయండి. ₹1 కోటి ఏమైనా తక్కువ, ఎవరు వదులుకుంటారండి? ఇవాళ కోటి లెక్క లేకపోవచ్చమ్మా, ఆవేళ ఎంత లెక్క, అది 70లో కోట్లంటే ఎంత లెక్క. అంత పద్ధతిగా ఉండేవాడు ఆయన. ఇంకొక మాట, ముఖ్యంగా నన్ను ఆయన్ని అభిమానిని చేసింది ఏమిటంటే, ఆయన నటించిన పాత్రల్లో ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోవోయి, ఛేదించి ముందుకు పోవోయి. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు. ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది, ఆయనకి అభిమానం చేసింది. ఆ పాట రాసిన వారికి, పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తా. ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే, జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి చాపద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహారావు నిర్ణయించుకున్నాడమ్మా. ఈ రోజుకి నేను అలాగే ఉన్నా.